బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు తీర్పునిచ్చింది. రిమాండ్ నిమిత్తం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఏపీ మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ హరీష్. సోని, ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి ఒక కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ డిబేట్ కి సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి గుంటూరు తరలించడం, నల్లపాడి పోలీస్ స్టేషన్ నుంచి ఈ రోజు ఉదయం ఆసుపత్రికి తరలించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ కలిగింది. ఒక టీవీ ఛానల్ కి సంబంధించి నిర్వహించినటువంటి డిబేట్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి మహిళా అవమానకరమైనటువంటి రీతిలో కామెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి డిబేట్ కి సమన్వయకర్తగా వ్యవహరించారు కొమ్మినేని శ్రీనివాస్. ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందనేటువంటి ఒక ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 105 వరకు కూడా ఫిర్యాదులు కొమ్మినేని శ్రీనివాస్ పైన మహిళా సంఘాల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, యువజన సంఘాల నుంచి కావచ్చు వచ్చినాయి. దీని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అనంతరం తీసుకొచ్చి విచారణ నిమిత్తం రాత్రి నుంచి కూడా విచారించారు. నల్లపాడి పోలీస్ స్టేషన్ విచారణ అనంతరం ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.